నేను అమ్మవారిని, ముక్కు పొడుకు అమ్మవారిని, మీ కులదైవం. కాసేపటి క్రితం ఏడుస్తూ మొక్కుకున్నావు కదా, పాపం అనిపించింది, అందుకే వచ్చాను. అబద్ధం చెప్తున్నావు. ఎవరు నువ్వు? నేను నమ్మను. ఏం చేస్తే నమ్ముతావు? వర్షం కురిపించినా? వర్షం రాలేదుగా. వర్షం రాలేదు. ఎక్కడ వర్షం? డూపు. వర్షం వర్షం చాలు వర్షం చాలు. పాత పాడుపడ్డ గుడి, అందుకే పైనుంచి కారుతోంది. ఇందాక తుఫాన్లో గాలి వచ్చింది, మెరుపులు ఉరువులు కూడా వచ్చాయి. నేను నమ్మనమ్మో. అయితే నీ మనసులో ఏదో ఒకటి అనుకో, నేను కనిపెడతాను. ఓ ఆగేమా, గ్రాండ్ మాస్టరే కదా, నేను ఆడతాను. ఇప్పుడే తలుచుకుంటాను. ఓకే. ఏయ్, గుళ్ళో నీకు సినిమా పాట గుర్తొచ్చిందా? ఇలా చెప్పి నాతోనే ఆన్సర్ చెప్పిద్దాం అనుకుంటున్నావా? నేను చెప్పను. जाने दो ना, जाने जाने दो ना, मुझे तो जाने दो ना, छोड़ो बाहें मेरी, मुझे तो जाने दो ना, जाने दो ना. నేను తలుచుకోలేదే. నేను ఇది అస్సలు తలుచుకోలేదు. ఇది రోబో సినిమాలో ప్రొఫెసర్ బోరా చేసే టెక్నిక్. మరేం చేస్తే నువ్వు నమ్ముతావు? నీకేం కావాలో నువ్వే అడుగు. మీరు నాకు ఇప్పుడు వరం ఇస్తానంటున్నారా? దేవత నా ముందొచ్చి నిలబడి నీకేం కావాలో కోరుకో, నేను నీకు వరం ఇస్తాను అంటోందా? యు మీన్ గాడ్ హస్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ టు గివ్ మీ ఎ బూన్? అడుగు. ఓకే. మా పాతిల్లు మిలమిల మెరిసే కొత్త బంగ్లాగా మారి, ఇంటి వాకిట్లో స్విమ్మింగ్ పూల్, ఫౌంటైన్, పెద్ద కారు, దాన్ని చూసుకోవడానికి వాచ్మెన్, అతనికి ఒక అవుట్ హౌస్ ఉండాలి. ఇంట్లో సోనీ ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ, అవన్నీ అన్ని ఉండాలి. మా అమ్మ చెల్లెళ్ళు అందరూ ఒళ్ళంతా నగలతో, ఇల్లంతా క్యాష్ తో, మేము తరతరాలుగా ధనవంతులుగా, పక్కింటి వాళ్ళకి డౌట్ రాకుండా మేము చాలా హ్యాపీగా ఉండాలి. చాలా హ్యాపీగా ఉండాలి. చాలా హ్యాపీగా ఉండాలి. రే, నమ్మనన్నావు, టీవీ ప్రోగ్రామ్ అన్నావు, ఇప్పుడేంటి ఇన్ని అడుగుతున్నావు? చిన్నప్పటి నుంచి చాలా సినిమాల్లో చూశాను. దేవుడు దయ్యం ఎవరు ప్రత్యక్ష అయినా ముందు ఏదో ఒక పనికిరాని వరం అడిగేస్తారు. గాలిపటం కావాలి, నీళ్ల మీద నడవాలి, తిరుపతి లడ్డు కావాలి అని. అందుకే ఎప్పటికైనా ఒకరోజు నా ముందు దేవుడు లేదా దయ్యం వస్తే ఇలా రెడీగా ఉండాలని చెప్పి లిస్టు 4th స్టాండర్డ్ లోనే ప్రిపేర్ చేశా. అంత చిన్న వయసులోనేనా? నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. అయితే ఇది కల కదా? నిజమేనా? అయ్యో, కళ ముందే కనిపిస్తుంది. నమస్తే శంకర్లా. ఇది ఎవరిల్లమ్మా? మనల్లేరా? మనిల్లా. హిందీలో మాట్లాడుతున్నా. ఆయన నేపాలిస్ రా. నేపాలీసా? నేపాలీస్. నమస్తే. ధన్యవాదాలు. అమ్మా, అక్కడ ఎవరి పేరు రాస్తుందమ్మా? ఓనర్ పేర్రా. ఓనర్ పేరా? మన పేరు మనమే ఓనర్సా? అమ్మా, ఇది ఎవరి కారమ్మా? అది ఇది రెండు మన కార్లేనా? నేను టచ్ చేసి చూడొచ్చా? దీని మీద గీతలు కూడా గీయొచ్చు. మనల్ని ఎవరు అడుగుతారు? బలింది కదమ్మా. సార్, ఎవరు సార్ మీరు? హాయ్, ఐమ్ యువర్ నేబర్ శివ ఫ్రమ్ బెల్జియం. ఇట్లా ఉంటారా? అయ్యో, అమ్మా ఇంట్లో కూర్చుంటే వేసుకున్నాడు. సూపర్. చెప్పండి సార్. నిన్న మిమ్మల్ని 1 lakh క్యాష్ అడిగాను, మీరు చేంజ్ లేదని 5 lakhs ఇచ్చారు. అది తిరిగి ఇచ్చేద్దామని వచ్చాను. చిల్డ్రన్ లక్షకి 5 లక్షలు ఇచ్చానా? అయ్యో, అమ్మా 5 లక్షలు క్యాష్. అయ్యో, దేవుడా. అమ్మా, ఏంటమ్మా ఇది? ఇన్ని నగలు వేసుకున్నావు, చుడిదార్ వేసుకున్నావు, లలిత మోడల్ లాగే ఉన్నావు. అయ్యో, అమ్మా ఇది మనీలేనా? మనీలేనా? అయ్యో, నరసింహ సినిమాలో వచ్చి ఇల్లు లాగే ఉంది. ఇంట్లో మెట్లున్నాయమ్మా. అమ్మా ఇదేంటమ్మా? కార్పెటా? నేను కాసేపు పడుకుంటానమ్మా. దీని మీద దొల్లుతానమ్మా. భలే ఉంది, భలే ఉంది. అమ్మా అదేవరమ్మా? అదేవరమ్మా? నువ్వేం చేస్తున్నావు? ఏం చూస్తున్నావు? I'm watching Game of Thrones. నువ్వు ఇప్పుడు మాట్లాడేది ఇంగ్లీషే కదా? Yeah, of course. నీకు ఇంగ్లీష్ ఎలా తెలుసు? Yesterday I spoke English. Today I spoke English. Tomorrow also I spoke English. బాడీగార్డ్ సెక్యూరిటీ అబ్బాయి చాలా గొప్పదైపోయిందమ్మా. నీకేమైంది? ఎందుకు ATM సెక్యూరిటీలా పట్టలేసుకున్నావు? Where are you going? I'm going to fly. It's time. కాశీబుక్లో ఎయిర్పోర్టే లేదే. What era are you living in? Silly fellow. Teach us అమ్మా, something. ఇది పైలట్ అయిపోయిందమ్మా. అమ్మా, ఇంట్లో ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయమ్మా? ఎన్ని లైట్లు ఉన్నాయమ్మా? వీటన్నిటికీ కరెంట్ బిల్ కట్టేది ఎవరమ్మా? తరతరాలుగా ధనవంతులు. అలాగా, మన వెరీ రిచ్ పీపుల్. అమ్మా, తాత ఎక్కడమ్మా? స్విమ్మింగ్ పూల్ లో బాతింగ్. మన ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉందా? అవును. ఎక్కడ? ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, I don't సెకండ్ know. ఫ్లోర్ లో స్విమ్మింగ్ పూల్. Take the lift, yeah. లాహిరి లాహిరి లాహిరిలో. అయ్యో, తాతయ్య హోటల్ మర్చిపోయానే. ఏంటిది? కొత్త బైక్.
ఏం బైక్ ఇది? ఏ కంపెనీ? పల్సరా? కాదు, ఇది హార్లిక్స్ డేవిడ్సన్. భలే ఉంది. ఇక్కడ కనపట్లేదు. ఇక్కడ ఉంది, కనిపెట్టేసా. 2012 ఇంజిన్ స్టార్. I'm a new prize by my friend and my family for more power. We say one more gold than my old brother. Drifting a Lambo, bro, we making a way, put it down. You might get twisted, get inside, join with us, mister. We gonna show them some stuff, you get that? But he thinks you don't get it, we got wings, you can touch this, no more king, preach, we take it now. Well, we fit in this epic. అయ్యో, న్యూట్రల్ ఎలా వేయాలో అర్థం కావట్లేదే. అమ్మా, అమ్మో తల్లి, అమ్మో తల్లి, నిన్ను అనుమానించి నీకే ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టానే. అమ్మా అమ్మా, అమ్మో తల్లి, ఊళ్ళో ఉన్న అన్ని గుళ్ళకి తిరిగాను, ఎవ్వరూ హెల్ప్ చేయలేదు. కొంచెం కనికరించమ్మా అన్నాను. ఏంటమ్మా ఇంత చేసావు? కాశీ బుక్లోనే 4 ధనవంతులు మేమేనంట. చాలా థ్యాంక్స్ అమ్మా. నేను 10 ఏళ్ల ముందు కలిసుంటే ముఖేష్ అంబానీని ముక్కులోనే పొడిచేవాడినే. అమ్మో తల్లి, అమ్మో తల్లి, అన్ని దొరికాయి, చాలా థ్యాంక్స్. కానీ ఒకే ఒక విషయం మర్చిపోయాను. ఒకే ఒకటి, తాతి హోటల్ మర్చిపోయాను. ఫ్లోలో రాలేదు. ఎక్కడున్నావు అమ్మోర్? అమ్మోర్, అమ్మోర్, వేర్ ఆర్ యూ? టెల్ మీ. నేను బాధగా మొక్కుంటేనే వస్తారా? నేను బాధగా మొక్కున 11 ఏళ్ల క్రితం మా నాన్న. ఈ డ్రెస్ కూలింగ్ గ్లాస్ నాకు బాధ రావట్లేదు. ఏం చేస్తే వస్తారు? ఐడియా, గాట్ ఇట్. ఏం ఐడియా? జానే దోనా, జానే జానే దోనా, ముझे तो जाने दो ना, छोड़ो बाहु मेरी, मुझे तो जाने. yes, నా ఐడియా వర్కౌట్ అయిపోయింది. కోడ్వాడు నేను అమ్మాని చూసాను గుర్రాల మీద. ఈ కుర్రాలు చూస్తేనే మా వార్త సీరియల్ గుర్తొస్తుంది. అమ్మో తల్లి, అమ్మో తల్లి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ తల్లి. సంతోషంగా ఉన్నావా? చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు నమ్ముతావా? నమ్ముతున్నా. కానీ ఒక్క విషయం మర్చిపోయాను. నైట్ మా తాతయ్య హోటల్ మూతపడుంది కదా, దాన్ని మాత్రం కొంచెం తెరిచిచ్చారంటే. అది మాత్రం చాలా? మా ఇంటి ముందు 2 కార్లు ఉన్నాయి. రేపు ఇద్దరు చెల్లెలకి పెళ్ళైతే తీసుకెళ్లిపోతారు. లాస్ట్ చెల్లెలకి కారు లేకపోతే ఎలా? రేపు నాకు పెళ్ళైతే మేము దేంట్లో వెళ్తాం? మాకు ఇంకో 2 కార్లు దొరికితే బాగుంటుంది. సరిపోద్దా? అయ్యో, ఇలా ఆఫర్లు వెళ్తూనే ఉంటాయని తెలుసుంటే నేను ఇంట్లోనే రాసుకొచ్చేవాడినే. కొంచెం టైం ఇస్తారా? నేను ప్రిపేర్ చేసుకొని వస్తాను. ఇందాక సంతోషంగా ఉన్నానన్నా, నెక్స్ట్ సెకండ్ నీకెన్ని కావాల్సి వచ్చాయా? పొరపాటును కూడా చాలన్నమాట మీ నోట్ నుంచి అస్సలు రాదు కదా. ఈ సత్యాన్ని లోకానికి తెలియచేయడానికే నా ముందుకొచ్చారా? నేనెందుకు వచ్చానో చూస్తావా? ఎక్కడ చూడాలి? ఆకాశంలో పెద్ద టీవీ ఇక్కడే కనిపిస్తుంది నా కళ్ళ జోడులో. ఇదిగో చూడు, ఎన్నిసార్లు ఆపుతావు? తిరుపతికి వెళ్ళనీయకుండా మేము ఇప్పుడు అందరం వచ్చి చూసేసాం కదా, మర్యాదగా పర్మిషన్ ఇచ్చేయి. అందుకే వచ్చాం. చూసేసా. ఏం కనపడింది? ఏంటి మొహం ఎర్రబడుతోంది, కాలొస్తుంది. ఏం కనపడింది? నగలు లేకుండా ఉన్న పాత పూర్ మదర్. ఎంత ధైర్యం ఉంటే మీ అమ్మ తిరుపతి వెళ్ళాలి, అందుకే ఇక్కడికి వచ్చాను అని నాతోనే చెప్తుంది. ఆయన దేవుడైతే మరి నేనెవరు? అయ్యో మీరే దైవం. ఏదో చిన్నపిల్ల తెలియక వాగేసింది, క్షమించండి. వద్దు. ఆవిడ చిన్నపిల్ల? అవును, ఆవిడ మా అమ్మ. కాకి తల్లి, కాకి ముద్దు ప్లీజ్. నన్ను క్షమించండి. సూర్యుని తిరిగి తీసుకెళ్ళిపోండి బాబా. సారీ గాడ్, శాంతించండి. నన్ను క్షమించండి, తెలియక చేసా తల్లి. కోపం పోయింది, కలర్ మారింది. ఇప్పుడు నేను చెప్పేది బాగా విను. నా గుడి కూడా తిరుపతిలాగా పెద్ద గుడి అవ్వాలి. ఆ దేవుళ్లాగా నేను కూడా లోకమంతా ఫేమస్ అవ్వాలి. రోజు 10 లక్షల మంది వచ్చి నన్ను దర్శించుకోవాలి. ఇవన్నీ వచ్చే మొదటి శ్రావణ శుక్రవారం లోపు జరగాలి. నేనెందుకు చేయాలి? అది శ్రావణ శుక్రవారానికి 48 రోజులే ఉన్నాయి. మీరే కదా దైవం, మీరు అన్నీ చేయగలరు కదా, మీరే చేసుకోండి. ప్రజల్ని రమ్మంటే వస్తారు, జాతర చేయమంటే చేస్తారు, రథాన్ని లాగమంటే లాగుతారు. మీరే చేసుకోండి. వేరే వాళ్ళకి చేస్తున్నాం కాబట్టి మేము దేవుళ్ళం. సెల్ఫిష్ గా మాకు మేము ఏమి చేసుకోకూడదు. అవే మా రూల్స్. ఓహో, రూల్స్. నన్నెందుకు చేయమంటున్నారు? బికాస్ యు ఆర్ ఎ గాడ్ చూజన్ చైల్డ్. నేను దైవం ఎంచుకోబడిన వాణ్ణా? కాశీ బుగ్గ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో అడవి మధ్యలో ఉన్న ఈ గుడిని నేను ఒక్కడనే వరల్డ్ ఫేమస్ చేయాలి. తిరుపతిలాగా. అవునవును, తిరుపతిలాగా. కోడివాడు తిరుపతి. ఇందులో మీరేం చేస్తారు? నీతోనే ఉంటాను. సపోజ్ ఈ ఆఫర్ నాకు నచ్చలేదు, నేను వద్దని చెప్పి అలా వెళ్ళిపోతే? భయంగా ఉంది. ఇటు రావయ్యా.
దేవరహస్యం ఇది చెప్తే నా తల పగిలిపోద్దా? నేను ఈ పని చేస్తా. ఐ యాక్సెప్ట్ ది ఆఫర్. వేరే దారి లేదుగా. కానీ నాదో కోరిక, అది నెరవేరుస్తారా? మనం ఇక్కడి నుంచి అలా ఎగురుకుంటూ వెళ్దామా? ఇలా పైకి తీసుకెళ్తాయి కదా భూతాలు. మీరు నన్ను అలా ఇంటి దాకా తీసుకెళ్తారా? ఇదిగో ఇలా వద్దు, నేను స్లిప్ అయి కింద పడతాను. చెయ్యి ఇలా పెట్టారంటే నేను బ్యాలెన్స్ చేసుకొని నుంచుంటాను. మనం ఎగురుకుంటూ ఇంటికి వెళ్ళిపోదామా?